బీచ్ షాక్ పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీనికి వ్యతిరేకంగా మేము ఐద్వాగా ఆల్రెడీ ఇప్పటికీ అనేక కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే 362 జీవో ఉందో ఆ జీవో వెనక్కి తీసుకోవాలని మేము ప్రధానంగా ముందు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఓట్లేసి గెలిపించిన నాయకులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అనేక రకాల సమస్యలు తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు బీచ్ షాక్ కూడా అంటే ఒక నాయకుడేమో తాగితే తప్పేంటి, అందరూ తాగుతున్నారు కదా, హింస ప్రతి చోట ఉంది, ఆ రాష్ట్రంలోనే ఉందని ఒక ఎంపీ గారంటే, ఇంకొకళ్ళేమో కూల్ డ్రింక్ కంటే మద్యం మంచిది అంటున్నారు, బీర్ మంచిదని చెప్తున్నారు. అంటే ఈ రకంగా వీళ్ళే ఈరోజు తాగమని ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆదాయం కావాలంటే, వాళ్ళకి ఆదాయం కావాలంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ భూములన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి అలా చేయకుండా ఉంటే డబ్బులు వస్తాయి కదా. ఏ రకంగా ఆదాయం సంపాదించుకోవాలో మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఈరోజు విశాఖపట్నంలో అనేక మంది మేధావులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బీచ్ షాక్ వ్యతిరేకిస్తున్నారు. అయితే మన ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే ప్రజలందరూ అంగీకరిస్తున్నారని చెప్తున్నారు. కానీ ఈరోజు కార్యక్రమం చేస్తే ఎక్కువ మంది ఇది చాలా తప్పుడు నిర్ణయం, మహిళలకి రక్షణ ఉండదు, విశాఖపట్నం కలుషితం అవుతుంది, దీన్ని అడ్డుకోవాలి, మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా బీచ్ షాక్ వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఈ ప్రజాప్రతినిధులు కూడా ఏదో పైలట్ ప్రాజెక్టు శాంతి భద్రతను వివాదం కలిపి తీసేస్తామని చెప్తారు. ఇదంతా ఉట్టినే. ఒకసారి పెట్టిన తర్వాత వీళ్ళని మనం ఆపలేము. కాబట్టి ఖచ్చితంగా మన విశాఖపట్నమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బీచ్ షాక్ పెట్టకూడదు. ఈ జీవో వెంటనే రద్దు చేయాలి. టూరిజం అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయండి. సైన్స్ సిటీ పెట్టండి, మ్యూజియంలు పెట్టండి, అమ్యూజ్మెంట్ పార్కులు పెట్టండి. ఇలాంటివన్నీ చేస్తే ప్రజలు వస్తారు, టూరిస్టులు వస్తారు. అంతేగాని బార్లు బీర్లు పెట్టి బీర్లు అమ్ముకుంటే మాత్రం ప్రజలు రారు, టూరిస్టులు రారు. మన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అంటున్నారు. మన ప్రజలు ఎక్కడికో వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇక్కడ ఉద్యోగాలు కల్పించండి, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం పెట్టండి అని చెప్పి మేము ప్రజాప్రతినిధులు కోరుతున్నాం. మీరు కూడా ప్రజాప్రతినిధులకి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, మీరు కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్లా మారకండి. మద్యం తాగండి, మంచిదే, పర్వాలేదు, తాగొచ్చు, తాగితే తప్పేంటని అనేక ప్రకటనలు చేస్తున్నది ఇది చాలా తప్పు. ప్రజలందరూ కూడా మీ వెనకాల ఉన్నారని చెప్పినప్పుడు మీరు చెప్పిన మాటలు వాళ్ళు కూడా వింటారు. మా నాయకులు చెప్పారు కాబట్టి తాగితే తప్పేంటని వాళ్ళు కూడా అనుకుంటారు, విద్యార్థులు కూడా అనుకుంటారు. కాబట్టి వెంటనే ఈ ప్రకటనలు ఉపసంహరించుకోవాలి. మద్యం అసలు ప్రభుత్వం మీద ప్రధానమైన బాధ్యత. ఈరోజు మద్యపాన నిషేధం, మద్యం తాగకూడదని ప్రభుత్వం ప్రకటించాలి, ప్రచారం చేయాలి. అలాగే డీ అడిక్షన్ సెంటర్లు పెట్టాలి. ఇవన్నీ కూడా నిబంధనల్లో ఉన్నాయి. కానీ అవేమీ చేయకుండా తాగండి పర్వాలేదు అన్నట్టు చెప్తున్నారు. వెంటనే జీవోను రద్దు చేసే వరకు కూడా మేము పోరాడుతూ, అలాగే మిగిలిన మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, విశాఖలో ఉన్న అభ్యుదయవాదులందరూ కూడా మా ఉద్యమంలో కలిసి రావడానికి మేము అందరం పిలిపిస్తున్నాం. వాళ్ళందరూ కూడా మాకు చేయూతనిస్తున్నారు. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో బీచ్ షాపులు పెట్టకుండా మేము అడ్డుకుంటాం.